ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయం నుండి పోలీసులతో టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సోమవారం హెల్మెట్ అవేర్నెస్ పై ర్యాలీ డీఎస్పీ రవికుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఐజీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించామన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా వెళ్లాలన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి మా వద్దకు వస్తే రవాణా శాఖ అధికారులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబంతో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరారు. నూతన సంవత్సర రోజున వాహనాల తనిఖీ ఉంటుందని, పోలీసు బందోబస్తు, డ్రోన్ కెమెరా నిఘా ఉంటుందని, మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ పోలీసు సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ డిఐజీ సార్ కర్నూలు రేంజ్ మరియు ఎస్పీ గారు నంద్యాల గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించడం అనేది, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాహనం నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుచున్నాము. అలాగే హెల్మెట్ వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుకలో కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా పోవాలని కోరుతున్నాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలేను. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కూడా లేకుంటే కూడా మా దగ్గరికి వస్తే ఎంబీఏతో మాట్లాడి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇప్పించే మార్గం కూడా మేము చేస్తామని మరీ కోరుచున్నాము. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వారి యొక్క కుటుంబంతో ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే చేసుకోవాలని కోరుచున్నాము. ఎవరు కూడా ఆ రోజు మద్యం తాగి రోడ్డు పైన వస్తే మేము మామూలుగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు ఉంటుంది. తాగినారంటే మాత్రం చక్కగా జైలుకే పంపిస్తామని మరీ చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా దీనిని అందరినీ దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలి. ఎటువంటి కేకలు వేయకుండా, రోడ్ల పైన ఉండకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ మామూలుగా జనవరి 1 నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడం అనేది. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట